ఎందుకు అదెందుకు మీకు అదెందుకు మీకు అంటే తినడానికి అంటే ప్రెగ్నెన్సీ వచ్చిందా వచ్చి కనుక తీసుకున్నారనుకో మామూలు ఎక్కడైనా పెట్టుకోవచ్చు మూతి మీద కొట్టానంటే పళ్ళని రాళ్ళ చేతిలో ప్లస్ 4 రోజులు పనికి వస్తాయి మేడం మీ బత్తాయిలు మేడం వేసేసాడు బాగా వేసేసాడు పొడుగ్గా ఉండేది కావాలనా అంటే ఏడ పెడతారు వేసేసాడు బాగా వేసేసాడు మరి స్ట్రాబెర్రీ తినే ఏజ్ ఏనా ఇది ఏజ్ ఏంది కింద ఏంది మ్యాటర్ ఏజ్ ఏంటి కింద గేజ్ ఏంటి ఎవరు ఆంటీలు నా వయసు ఎంత అనుకున్నావు 16 మాట్లాడుతున్నా వాట్ నాన్సెన్స్ యువర్ టాకింగ్ ఆఫ్ నాట్ నో ప్రో బిజినెస్ ఓకే ఏంటి బాబన్న ఇంకోసారి అన్న ఆఫ్ నాట్ నో ప్రో బిజినెస్ ఓకే పెద్ద పొడుగ్గా ఉంటది కదా పొడుగ్గా ఉంది మేడం నా కాడ ఏం మాట్లాడతావు నువ్వు డజన్ పాతిక మామిడికాయలు బొప్పాస్కాయలు రండి బాబు రండి డజన్ పాతిక బొప్పాస్కాయలు అరటిపండ్లు మేడం బొబ్బస్కాయ ఎంత బొప్పాస్కాయ కాదు మేడం దాని పేరు పప్పాస్కాయ బొబ్బస్కాయ బాబు తెలుగులో నేను అంటున్నాను నువ్వు ఇంగ్లీష్ లో చెప్పమాక మా ఊర్లో పరంద్రపకాయ అంటారు దాన్ని ఎవడు అడిగాడు నిన్ను ఎందుకు అదెందుకు మీకు అంటే తినడానికి అంటే ప్రెగ్నెన్సీ వచ్చిందా ఏం మాట్లాడతావు నువ్వు పోవడానికి అవన్నీ నీకు చెప్పానా ఎవడు అడిగాడు నిన్ను బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా నీకు? అంటే నీకు చెప్పానా నువ్వు వస్తారా చెప్పు బాయ్ ఫ్రెండ్ ఎందుకు సరేలే ఎంత తినకూడదా అంటే ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు తింటారు ముందు రేట్ ఎంతో ఏటో చెప్పు పైనాపిల్ తీసుకోండి ముందు బొబ్బస్కాయ రేట్ చెప్పవాలి బొప్పాస్కాయ మేడం చెప్తా మేడం కేజీ ప్రకారము కేజీ 30 రూపాయలు మేడం కేజీ 30 కేజీ 30 ఏ ఇంత చిన్నగానే ఉన్నాయి కదా 30 అంటున్నావు 30 రూపాయలు మేడం నీదేంటి చిన్న పంట కూడా 30 కాదు మేడం కేజీ ప్రకారం మీకు ఎన్ని కావాలంటే అని చెప్తా ఎన్ని కేజీలు అంటే అన్ని కేజీలు 30కి ఇచ్చేస్తాం కాదు మేడం కాయ కేజీ ప్రకారం అమ్ముతాం పెద్ద కాయ అయితే కేజీన్నర ఉంటే దాన్ని బట్టి రేటు సరే ఇది ఎంత తూకం ఉందో అరటిపళ్ళు ఎంత అతిమల్లు మంచి పచ్చిగుండేది తీసుకోండి మేడం స్ట్రాంగ్ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావురా నీకెందుకయ్యా నువ్వు అవన్నీ ఎందుకు చెప్తున్నావు నాకు అరటికాయలు అడిగాని ఇవి ఎంత మేడం ఇది 100 గ్రాములు ఉంది మేడం 100 గ్రాములు ఉంది అంటే ఎంత పడుతుంది 150 గ్రాములు అంటే ఒక 9 రూపాయలు పడుతుంది 9 రూపాయలు కవర్లో అయినా 5 రూపాయలకి ఇస్తావా 5 రూపాయలకి ఇంకా లాస్ట్ ఫైనల్ గా అరటిపళ్ళు ఒకటి ఇవి డజన్ ఎంత కాదు మేడం అరటిపళ్ళు తీసుకుంటాను ఇవి రేట్ ఎంతో ఏందో అరటిపళ్ళు కొంచెము స్ట్రాంగ్ గా తీసుకోండి పచ్చి తీసుకోండి పచ్చి కనుక తీసుకున్నారనుకో మామూలు ఎక్కడైనా పెట్టుకోవచ్చు మూతి మీద కొట్టానంటే పళ్ళని రాళ్ళ చేతిలో ప్లస్ 4 రోజులు పనికి వస్తాయి మేడం అబ్బా అవన్నీ 4 రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టుకోకుండా పనికి వస్తాయి ఏం మాట్లాడుతున్నావు సరే మేడం ఏం మాట్లాడుతున్నావు ఎంత డజన్ అర డజన్ నాకు డజన్ చాలా అయ్యా పచ్చి కనుక తీసుకున్నారనుకో మామూలు ఎక్కడైనా పెట్టుకోవచ్చు మీకు ఏం కావాలి డజన్ కావాలా నాకు ఇవి కావాలి ప్లస్ 4 రోజులు పనికి వస్తాయి మేడం చాలు అవి ఎంత ఉన్నాయో చూడు అర డజన్ ఉన్నాయి మేడం అదే ఎంత 20 బాగుంటుందా పండు నెక్స్ట్ సంక్రాంతి ఎంత ఏంటి సంక్రాంతి మీ బత్తాయిలు మేడం వేసేసాడు బాగా వేసేసాడు ఏం మాట్లాడుతున్నావు కాయ వేసి కొట్టాను అనుకో ఒక్క నిమిషం టైం ఖరాబ్ చేయకు ఎంత బత్తాయిలు అంటారు మేడం వాటిని బత్తాయిలు కాదు ఇవి కమలకాయలు నా ఫోన్ ఎందుకు తీసుకున్నారు నేనెందుకు తీసుకున్నా నాకేం అవసరం నేను సంక్రాంతి కాడు అవి డజన్ ఎంత మేడం కాయ 5 రూపాయలు దాకా పడుతుంది మేడం ఏం రేట్లు చెప్తున్నావయ్యా కాయ 5 రూపాయలు పడుతుంది మేడం మంచి కాయలు ఈ సిమ్లా యాపిల్స్ మీలాగే ఉన్నాయి చెప్తాను ఇంకోసారి మాట్లాడతా పళ్ళుకి వచ్చినప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావు అంటే మీరు బాగలేరా నేను బాగున్నాను ఒక పక్కలు నువ్వెందుకు మాట్లాడుతున్నావు అంటే పళ్ళు బాగున్నాయి మీరు ఎర్రగున్నారు మాటలు మర్యాదగా మాట్లాడు సరే అద్రాక్ష పళ్ళు ఎంత ప్రెగ్నెన్సీ వచ్చిందా ఇదేంది ప్రెగ్నెన్సీ అడుగుతున్నారు ఇంకోసారి నాకు కాపు వచ్చింది అనుకో కమ్మలకాయ ఇసురు కొడతా కొట్టద్దు మేడం ముందు ఎంతో చెప్పు ఇది కేజీ 60 రూపాయలు మేడం తెల్లయి లేవా మేడం తెల్లయి లేవా తెల్లయి లేవు మేడం అంతా నల్లయ్యే
యా? అంటే నేను నల్లగా ఉన్నా మేడం, నల్లగా ఉంటాయి నా దగ్గర, తినండి. టేస్ట్ నల్లకాయలు నేను తిన్ను, నల్లగా అయిపోతాను. తెల్లకాయలు చూడు, టేస్ట్ చూడండి మేడం. నేను టేస్ట్ చూడను. నల్లకాయలు చూడు. చూడడానికి నల్లగా ఉంటాయి, చాలా స్ట్రాంగ్ ఇవి. అరే తినేది నువ్వా మా ఆయన? నువ్వు మా ఆయనలో బిహేవ్ చేస్తున్నావు. తెల్లకాయలు చూడు. ఇది నాటు సరుకు మేడం, రాయలసీమ. తెల్ల ద్రాక్ష ఉందా లేదా? లేదు మేడం. ఆ తర్వాత తూకం వేయదు కానీ ముందు ఇది పొట్టిది వద్దు, పొట్టిగా ఉన్నాయి. ఆ పొడుగ్గా ఉన్నది పిల్లలకి సరిపోతుందా? ఇది మేడం ఆ, తీయగా ఉంటుందా కాయ? పొడుగ్గా ఉండేది కావాలనా? అంటే ఏడ పెడతారు? వేసేసాడు, బాగా వేసేసాడు. తినడానికే కదా. ఎక్కడ వద్దు నీకు ఒక కాయ. అట్ట కాదు మేడం, మేడం సీరియస్ అవ్వద్దండి మేడం. మరి నేనేమన్నాను? చిన్న కాయల్లో క్వాలిటీ తక్కువ ఉంటది. నేను పొడుగ్గా ఉంది కాయ 10 మంది తినొచ్చా? 10 మంది తినొచ్చు. ఇప్పుడు సరుకు ఎక్కువ ఉన్నప్పుడు చాలా మందికి పెట్టొచ్చు కదా. నువ్వేం చెప్పావు నీకైనా అర్థం. మంది ఎక్కువైనప్పుడు మజ్జిగ పలసన అవుతాయి మేడం. అంటే నేను మందు తాగిన తర్వాత మందు కాదు, మంది జనాభా ఎక్కువైనప్పుడు మజ్జిగ పలసన అవుతాయి. అట్లే అవుతుందా? సరుకుంది కదా. మంచిగా ఉంటుందా? ఉమ్. తీయగుంటుందా? ఇది కూడా కేజీ కేజీ దాని ప్రకారం. చూడు. అరే తగ్గించుకుంటే మేడం. జనాలు ఎంత? సరే అన్నారు ఎంత అన్నారు? తీగుందా? బాగుంది మేడం. ఎలా ఎర్రగా బాగుందా? ఉంది, ఎర్రగా మీలాగే. సైజులు బాగానే ఉన్నాయి కదా మేడం. మేడం. కొట్టపండు. కాదు మేడం, సైజులు బాగానే ఉన్నాయి ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మేడం. అలా ఏంది మేడం? ఉందా? కొత్తది ఏంది మేడం? ఏంది మేడం? ఏంది కొత్తది ఏంది? ఏం మాట్లాడుతున్నాను? ఆ? దాన్ని దాన్ని అడిగా, నువ్వేం మాట్లాడుతున్నావు? 80 రూపాయలు కేజీ. ఆ స్ట్రాబెర్రీ ఉందా? స్ట్రాబెరీ ఏంది మేడం? పెళ్లి చూపులకి వెళ్ళిపోతాంట్రా? ఏంది మేడం కొత్తరు మీరు? మరి నువ్వు వండింది ఏంటి? స్ట్రాబెర్రీ ఏదనంటే పెళ్లి చూపులకు పోతున్నావా అని అడుగుతున్నా. మరి స్ట్రాబెరీ తినే ఏజే నాని ఇది? ఏజ్ ఏంది? కింద ఏంది మ్యాటర్? ఏజ్ ఏంటి, కింద గేజ్ ఏంటి? నీకెందుకు ఇగో మాటలు మర్యాదగా రాడు. మీ అయ్యలేడా? మా అయ్యతో ఏం పని? నేను సరిపోనా? అంటే మీ అయ్యేలా క్వశ్చన్లు వేయడం నువ్వెందుకు వేస్తున్నావు? ఆయన మా అయ్య లేడు, నన్ను కూలి. మా అయ్య కాదు, కూలికి ఎక్కడికి ఉన్నా. వెళ్ళారు? ఆ? అంకుల్ గారు ఎక్కడికి వెళ్ళారు? కూలికి రోజుకి నాకు 700. ఆహా, నాకు అడుగు కొట్టద్దు. నేను మీ అయ్యకు చెప్తాను. నువ్వు ఉండొద్దు, మీ కొడుకు బాగా మేనస్ లేకుండా మాట్లాడుతున్నాడు అని రోజుకు చెప్తా. 300 రూపాయలు 3 పిల్లల్ని చాకాలి నేను. ఆ? 3 పిల్లల్ని. నీకు ముగ్గురా? నాకు నీకు ముగ్గురా? ముగ్గురు తెల్లటవ్వా? 4 పిల్లలు అయితే సరిపోద్ది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇంకోసారి కస్టమర్ల దగ్గర మాట మర్యాదగా మాట్లాడినా కుర్రోన్నని ఏదో చేసినాలే. సరే గానీ వయసులో ఉన్న ఆంటీవి. ఎవరు ఆంటీలు? నా వయసు ఎంత అనుకున్నావు? 16. ఇప్పటికింకా నా వయసు నిండా 16. ఏంటి? 16. 16. ఏమనుకున్నా? నేను ఆంటీలో కనబడుతున్నా, నువ్వు ఒంటిలో కనబడుతున్నావునా? సరే సరే. అంటే యాపిల్స్ కాయలు ఎంత? ఆపిల్ కాయలు మనం మాట్లాడతాం కానీ అబ్బాయిలకి ఆంటీలు అంటే ఇష్టం అంట. ఏమంటావు? అంటే నా మొగుడు తెలిసింది అనుకో బొక్కలు ఎరగొడతాడు. ఆడ ఏం లేదు మ్యాటర్, అందుకే నువ్వు రోడ్ ఎక్కినావు. ఏం మాట్లాడుతున్నారు? నువ్వేం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నా? నేను ఆంటీలో కనబడుతున్నానా? పర్సనాలిటీ చూసినావా? పర్సనాలిటీ చూసినావా? ఉందిలే పెద్ద. నా మొగుడు ఎంత ఉంటాడు తెలుసా? ప్రభాస్ అంత హైట్ ఉంటాడు. ఏమనుకున్నావు? మ్యాటర్ లేదు ఎందుకు ప్రవాసం అంటుంటే? ఎవరికి మ్యాటర్ లేదు, నీకు మ్యాటర్ లేదు. 10 రూపాయలు అట్టికేలు. సరే సరే. యాపిల్స్ కాయలు అంతా ఇవి డజను 120 మేడం. డజన్. అవి ఏ కాయ? ఇది కాదు, అవి పెద్దవి బాగుంటాయి, చిన్నవి అంటే మీ అంత సైజు ఉన్నాయి పెద్దవి. ఇవి చిన్నవి. ఏం మాట్లాడుతున్నావు? కాదు మేడం, పెద్దవి తీసుకోండి. ఏం మాట్లాడుతున్నావు? పెద్దవి కావాలా చిన్నవి కావాలా? నీకేం మాట్లాడుతున్నావు? నేను యాపిల్స్ కాయ అడిగాను. ఆపిల్స్ కాయ చెప్పేది. మరి నువ్వేం మాట్లాడుతున్నావు? వాట్ నాన్సెన్స్ యువర్ టాకింగ్? ఆఫ్ నో క్రౌ బిజినెస్. ఓకే ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న? ఆఫ్ నో క్రౌ బిజినెస్. ఓకే ఏది? మళ్ళీ రా ఒకసారి చెప్పు. వాట్ నాన్ నీకు ఎందుకు చెప్పాలబ్బా? నీకు ఎందుకు చెప్పాలి? మీ అయ్యి ఫోన్ చేయి. మీ అయ్యని మా అయ్య కాదు ఆయన. అవ్వదు. మా అయ్య కాదు ఆయన. అందరినీ గోకుతున్నవి అని తెలుస్తుంది. నేనే గోకట్ల ఎవరిని? మా అయ్య కాదు ఆయన. మరి ఏంటో మాట్లాడా? మరి ఎవరు ఆయన ఓనరు. అంత పని లేదు. మనిషిని. అవును. ఇంకో కాయ ఉంటది కదా, అది లేవా? ఏ కాయ? చెప్తాను ఒక నిమిషం. అది అట్టుపని పానీ అని పెద్ద పొడుగ్గా ఉంటది కదా. పొడుగ్గా ఉంది మేడం నా కాడ. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? అరే కాదు, అలా కాయ ఉంటది కదా, అదేం కాయ అంటే? ఉందండి మేడం. ఇవన్నీ మేడం అవి 2 చాలు. పెద్దగా ఉండాలి. మస్తు ఉంటుంది ఆ పండు. మస్తు ఉంటుంది, నాలాగే ఉంటుంది. నువ్వు అంటే కత్తి చాకులాగున్నా కదా మేడం నేను. చాకు ఎవరు? నువ్వా? నేను చాకు. నువ్వు అనుకుంటే సరిపోద్దా? ఎదుటోళ్ళు అనుకోవద్దా? చాలా మేడం, ఇంకేం కావాలి మేడం? ఆగుతావా? వచ్చి ఆగుతా లేదా నీకు? వచ్చి ఆగుతా లేదా నీకు? ఆ? వచ్చి ఆగుతా లేదా? ఏంది మేడం చెప్తున్నారు మీరు? మేడం ఏం కావాలి? అరే ముందు ఇక్కడ చూడవయ్యా. 40 రూపాయలు. ఓ మనిషి, ఓ కొడుకు ముందు ఇక్కడ చూస్తావా? ఏంటి ఒక్క నిమిషం అంటే ఇంటికి వెళ్ళొద్దా? ఒక్క నిమిషం మేడం. నాకు ఇలా వచ్చిందంటే మరి చెప్తున్నా.
డజనే ఇచ్చాను కొంచెం మంచిగా కావాలన్నారు కదా. అంటే మంచివి కదా అవి. ఏడ పెట్టుకుంటారు? ఏడో పెట్టుకుంటా నీకెందుకు. సరే తరలే. ఓకే బాబు. కాదు మేడం, పిల్లము ముగ్గురు పిల్లలన్న గర్ల్ ఫ్రెండ్ నిజంగా లేదు మేడం, సింగిల్ నేను. అదేంటి ముగ్గురు అన్న? ఊరికే వస్తుంది. మీ కూతురు ఉన్నారా? నా కూతురు లేరయ్యా, నాకు పెళ్ళి అవ్వలేదు. సరేలే కానీ ముందు ఈ టెస్ట్ చూడు, చాలా ఉంది. నీళ్ళేసి కొట్టి శుభ్రంగా చెయ్యు, అర్థమైందా? అవన్నీ లెక్క ఎంత చెప్తా మేడం. పట్టుకో, ఇంకో వెయ్యు, ఎందులో వెయ్యి. చిన్న మేడం తిరుగుతుంది. అన్నీ వేసావా? చక్కగా వేసావా? పెద్ద బొబ్బస్కాయ, చిన్న బొబ్బస్కాయ అన్నీ ఒక్క నిమిషం మేడం. ఇంకెన్ని నిమిషాలయ్యా? ఇది ఒకటి పట్టుకోండి. ఓకే అమ్మా. ఎట్టయితే పోతారు మేడం? ఇంటి దగ్గర వచ్చానా? నేను రమ్మన్నానా? అంకుల్ ఉన్నాడు ఇంట్లో. ఎవరో ఉన్నారు, నీకెందుకు? నేను వద్దామని. ఏం మాట్లాడతాడు నువ్వు? సాయం చేస్తా వచ్చే, ఏదన్నా ఇంట్లో అయినా దుడుచా, ఆ మూల పడి ఉంటా, నాకేం వద్దు. కాస్త నోరు మూసుకుంటావా? మిగిలిపోయిన అన్నం పెట్టి చాలు. నోరు మూసుకుంటావా లేకపోతే కాయ నీ మీద నెత్తి మీద వేసేనా? మిగిలిపోయిన అన్నం పెట్టినా కొంటానే. మిగిలిపోయిన అన్నం పెట్టి చాలు. అరే నువ్వు ముందు అయ్యావా, నాకు టైం అవుతుంది, నీతో నేను లొల్లి కాదు మేడం. ఎప్పుడు వచ్చాను, గంట అయ్యింది ఇక్కడే. నాకు పరిచయాలు తక్కువ. చూద్దాం తర్వాత విషయం పరిచయాలు తక్కువ, గర్ల్ ఫ్రెండ్ లేదు. అరే నా ఫోన్ మీద ఫోన్ వస్తుంది అయ్యా, ఇదిగో. సరే మేడం. మేడం మొత్తము చూడు, లెక్క చూడు. యాపిల్స్ కాయలు వదిలేసావు. 30. యాపిల్స్ కాయలు కాదు మేడం, యాపిల్ కాయలు అయ్యి. మేము యాపిల్సే అంటాము, నువ్వు జబల మీద మాట్లాడితే నేను నాకు నచ్చ చెప్తున్నా. సరే అయిపోయిందా మేడం? మీ కూతురు ఉందా లేదా? అరే నా కూతురు సంగతి నీకెందుకు అయ్యా? నువ్వు చూడమన్నావు కదా, చూస్తా లేవు. సరే, ప్రెగ్నెన్సీ నిజం ఉందా లేదా? ఎందుకు మరి బొప్పాస్కాయ నీకెందుకయ్యా? తినడం ఇస్తా మేడం, మొత్తం చెప్తాను. 35, 40, 70, మొత్తం 175, 175 మేడం. లేదు తగ్గించు. 160 చేయండి మేడం. 100 రూపాయలు తీసుకురా మేడం. 160 చేయండి మేడం. మేడం 120 తీసుకో అబ్బా. 150. ఇంకేం మేడం కొట్టు నాది కాదు మేడం. పిల్లని చూస్తున్నాను కదా. ఎప్పుడు చూస్తున్నావు? సరే నెంబర్ ఇచ్చిపో మరి. నెంబర్ తర్వాత ఇస్తాను, మళ్ళీ వస్తాను కదా. ఇగో సరే మేడం. మేడం మేడం ఇంకేం మాట్లాడు, నాకు డబ్బులు ఇచ్చే. బాబు రా బాబు, మళ్ళీ రిక్షా మాట్లాడుకోవాలి. పళ్ళు చాలా జాగ్రత్తగా తీసుకుని వెళ్ళాలి, లేకపోతే మా చుట్టాలు. అమ్మా ఒక్క నిమిషం బాబు, ఇంకా పెద్ద కవర్లు వేయి రాదు. పతికి తీసుకో డబ్బులు, సరేనా? సరే డబ్బులు ఇచ్చి. సరే కాదు మేడం, హోమ్ డెలివరీ కూడా ఉంది, నైట్ వస్తా మేడం కావాలంటే. మేడం నిజంగా మేడం, మేడం హోమ్ డెలివరీ కూడా ఉంది మేడం. ఒక్క నిమిషం. ఏంది మేడం, ఎందుకు కోపడుతున్నారు? ఏంది మేడం? ప్రాంక్ మేడం, ఇదంతా కేవలం ప్రాంక్ మేడం. ఫ్రాంకా? ఎవరిని చూసి అడిగారు ఫ్రాంక్? నేను చేశాను మేడం ప్రాంక్. ఎక్కడ కెమెరా? కెమెరా ఉంది మేడం. ఏది కెమెరా? ఏది కెమెరా? ఏది జస్ట్ ప్రాంక్ కేవలం. సారీ మేడం. చెప్పు, కెమెరా ఏది? నిజంగా మేడం. కెమెరా ఏది? నిజంగా మేడం. కెమెరా ఏది? ఏది చూపు. ఏ పంటలో దాసావు కెమెరా? ఏది కెమెరా? ఏది? కొట్టద్దు, పెట్టుకొని ఇస్తారా? నవ్వడానికే కేవలం. ఏంటి, ఎవరు నవ్విస్తావు? జనాలు నవ్విద్దామని చేశాను మేడం. అంటే నన్ను అడగాలి కదా. సారీ మేడం. అదంతా ఎందుకు గాడి? నాకు కారు ఉందా? ఎక్కడ చూడండి మేడం. ఓలా చివరిని ఎక్కడ ఉంది? దాంట్లో ఉంది కెమెరా. అబద్ధాలు ఆడకు. నిజంగా మేడం. నువ్వు ఎందుకు నన్ను అంత పరేషాన్ చేసావు? సారీ మేడం. సరే వెళ్తున్నా. ఇది తీసుకో.